ఈ వీడియో చూసే ముందు మిగతా 23 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఇందుని చంపింది వాళ్ళ అమ్మ కాదా? మరి అయితే ఇందుని చంపింది ఎవరు? అసలు అశ్విన్ మాతో చెప్పింది నిజమేనా? లేదా మా నుంచి తప్పించుకోవడం కోసం అబద్ధం చెప్పాడా? లేదా ఇదంతా మా లాస్ట్ సస్పెక్ట్ అయిన ఆకాష్ పనా? ఆలోచిస్తుంటే పిచ్చెక్కుతుంది. అసలు ఇందుని చంపిన వ్యక్తి దొరుకుతాడా అని నా మదిలో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. ఆ బామ్మగారి చెప్పింది విని నా మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయింది. రోహిత్ నా దగ్గరికి వచ్చి, ఆవిడ చెప్పింది మొత్తం విన్నావుగా? అవును. మరి ఇప్పుడు ఏమంటావు? అదేరా నాకు అర్థం కావడం లేదు. సరే, ఇప్పుడు ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. ముందు పద, వెంటనే ఇందు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడకు సారీ చెప్దాం. రోహిత్ నాతో మాట్లాడుతూ ఉన్నా నేను మాత్రం ఇందుని ఎవరు చంపారా అనే ఆలోచనలో ఉన్నాను. నేను రోహిత్ ఇందు వాళ్ళ పాలేరు ఇందు వాళ్ళ అమ్మగారింటికి వచ్చాము. ఇంట్లోకి వెళ్ళగానే రాజేశ్వరి, వెళ్ళొచ్చారా? ఇప్పటికైనా నిజం తెలిసిందా అని ఏడుస్తూ, రోహిత్, సారీ ఆంటీ, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. అనరాని మాటలన్నీ అన్నాం. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము కూడా పాకులాడేది ఇందుని ఎవరు చంపారు అని తెలుసుకొని వాళ్లకు కఠినమైన శిక్ష పడేలా చేయడం కోసమే. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. అలాగే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి. గౌతమ్, ఆగరా, కోపంగా గట్టిగా అరుస్తూ, ఈవిడకి ఎందుకు చెప్పాలరా సారీ? అసలు ఇందు చావుకి ఈమె కారణం. పెద్ద మనసు చేసుకుని క్షమించండి అని అడుగుతున్నావు. అసలు ఈమెకే మనసు ఉంటే కదరా. ఈమెకు మనసే ఉంటే ఇందుని బయటకు వెళ్ళనిచ్చేది కాదు. అసలు వైజాగ్లో ఉండాల్సిన ఇందు హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది? ఈవిడ మూలానే కదా. ఇందు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఈవిడ భర్త చచ్చిపోయాడు. అందుకని వాళ్ళని ఇంటికి రాకుండా తరిమేసింది. ఓకే, కానీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని అయినా ప్రశాంతంగా ఉండని బ్రతకనిచ్చిందా? ఈమె భర్త చనిపోయాడు కాబట్టి ఇందు భర్త అర్జున్ మీద పగ తీర్చుకోవాలనుకుంది. ఆ భయంతోనే ఇందు వాళ్ళ భర్తకి వాళ్ళ అమ్మ వాళ్ళ హాని జరుగుతుందనే కదా వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయింది. అదే ఇందు వైజాగ్లో ఉండి ఉంటే కనుక ఈ ఘోరం జరిగేదా? కన్న కూతురిని నరకయాతన పెట్టిన నరూప రాక్షసిరా ఇది. ఏడుస్తూ కంట్లో నీరు తుడుచుకుంటూ మళ్ళీ నువ్వు సిగ్గు లేకుండా దీన్ని సారీ అడుగుతున్నావు. పగ పగ పగ. ఏమి సాధించింది తన పగతో? కన్న కూతురునే పొట్టన పెట్టుకుంది. నేను అన్నీ మాట్లాడుతున్నా ఆ రాజేశ్వరి నోరు మెదిపి నన్నొక్క మాట కూడా అనకుండా చిన్న పిల్లలాగా గుక్క పెట్టి ఏడుస్తుంది. తన ఏడుపులోనే తెలుస్తుంది కూతురు తన వల్లే చనిపోయిందనే పశ్చాత్తాపం. కానీ ఏం లాభం? జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత. రాజేశ్వరి, అయ్యో దేవుడా, నా పగతో బంగారం లాంటి నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నానే. తల బాదుకుంటూ, నాలాంటి పాపత్రులాన్ని ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు. నేను కూడా నా కూతురి దగ్గరికి వెళ్ళిపోతాను అని ఇందు వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ మేడపై ఉన్న ఒక గదిలోకి వెళ్ళి లాక్ వేసుకుంది. మేము తలుపులు ఎంత కొడుతున్నా కూడా ఆమె నుంచి ఎటువంటి సమాధానం లేదు. అప్పుడే మాకు అర్థమైంది ఆమె సూసైడ్ చేసుకుందామని అనుకుంటుందని. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని మేము ముగ్గురం ఎలాగోలాగో కష్టపడి ఆ తలుపును పగలగొట్టాము. మేము లోపలికి వెళ్ళి చూసేసరికి ఇందు వాళ్ళ అమ్మ ఫ్యాన్కి ఉరి వేసుకొని వేలాడుతూ ఉంది. వెంటనే రోహిత్ గాడు పక్కనే ఉన్న స్టూల్ ఎక్కి ఆమెను దించి మంచం మీద పడుకోబెట్టాడు. మేమెంత లేపుతున్నా ఆమెలో ఎలాంటి కదలిక లేదు. వెంటనే పాలేరు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సోడా తీసుకుని వచ్చి ఆమె ముఖం మీద జల్లాడు. వాటర్ ఆమె ముఖం మీద పడగానే స్పృహలోకి వచ్చింది. గౌతమ్, ఏంటండి, మీకేమైనా పిచ్చా? మీరింకా మారరా? రాజేశ్వరి, నాలాంటి నీచురాలు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు అని ఏడుస్తూ చెప్పింది. గౌతమ్, ఏం మాట్లాడుతున్నారండి? కోపంగా. ఇందు ఒకవేళ బ్రతికి ఉంటే మీ చావును కోరుకోదు. ఎందుకంటే ఇందు మీరంటే ప్రాణం. ఇందుకు కావలసింది మీ చావు కాదు, మీలో మార్పు.
మీలో మార్పు వస్తే పైలోకాన ఉన్న ఇందు మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తుంది. మీలో మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఇకనైనా మీ అహంకారాన్ని, గర్వాన్ని తగ్గించుకోండి. ఇక మీ ఇష్టం, ఉంటాను అని ఆమెకు నమస్కారం పెట్టి వాళ్ళ ఇంటి నుంచి నేను, రోహిత్ బయటకు వచ్చేశాము. సరిగ్గా మేము ఆ ఇంటి గేటు దాటుతున్నప్పుడు బాబు ఆగండి అని ఇందు వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. ఆమె గొంతు విని నేను, రోహిత్ ఇద్దరం వెనక్కు తిరిగాము. బాబు, ఇందు చనిపోయింది నా వల్ల కాదు అని తెలిసిన వెంటనే నా దగ్గరికి వచ్చి పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించండి అని అన్నావు రోహిత్ వైపు చూస్తూ. కానీ ఇప్పుడే అదే మాట నేను చెప్తున్నాను. దయచేసి పెద్ద మనసు చేసుకుని మీరు నన్ను క్షమించండి. నేను మారితే పైలోకంలో ఉన్న ఇందు సంతోషిస్తుందని చెప్పావు. చనిపోయిన నా భర్త మీద ప్రేమ, నా కూతురు ఇందు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ క్షణం నుంచి నేను మారిపోతున్నాను. దయచేసి నన్ను నమ్మండి. గౌతమ్ వైపు చూస్తూ, అలాగే మిమ్మల్ని నానా మాటలన్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. గౌతమ్, అయ్యో అవేం మాటలండి, మీరు పెద్దవారు, మీరు మమ్మల్ని క్షమించడం అని అడగనవసరం లేదు. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీరు మారిపోయారని. ఇందాక నేను మీ ఇంటికి వచ్చినప్పుడు చూసిన రాజేశ్వరి దేవి వేరు, ఇప్పుడు నాతో మాట్లాడే రాజేశ్వరి దేవి వేరు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను, మిమ్మల్ని ఇలా చూస్తే ఇందు ఏ లోకాన ఉన్నా చాలా సంతోషిస్తుంది. నన్ను కూడా మీరు క్షమించండి. పెద్దవారాన్ని చూడకుండా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాను, ఇంకా చాలా మాటలు అన్నాను. పర్వాలేదు బాబు, జరిగిందేదో జరిగిపోయింది. అవేమి నువ్వు మనసులో ఉంచుకోవు. తప్పకుండా ఆంటీ, థ్యాంక్ యూ. వెంటనే రాజేశ్వరి హైదరాబాద్ వెళ్ళి నా అల్లుడిని, నా ఇద్దరు మనవరాలను ఇంటికి తెచ్చుకుంటాను. సారీ ఆంటీ, మీకు ఈ విషయం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. రోహిత్ అప్పుడు ఆమెతో ఇందు ఎలా చనిపోయిందో వివరంగా చెప్పాడు. ఇందు చనిపోయినప్పుడు తన ఇద్దరు పిల్లలు అక్కడే ఉన్నారని, ఆ కిరాతకుడు వాళ్ళను కూడా వదలకుండా చంపేశాడని ఇందు వాళ్ళ అమ్మగారితో చెప్పాడు. అది విని ఆమె కన్నీటి పర్యాంతమైంది. రాజేశ్వరి, ఎవరు నా కూతుర్ని చంపింది చెప్పండి, వాడి అంతు తేలుస్తాను. నా చేతులతోనే నేను చంపేస్తాను, వాడిని ముక్కలు ముక్కలుగా నరుకుతాను అని ఆవేశంగా మాట్లాడింది. రోహిత్, ఇందుని చంపింది ఎవరో మాకు కూడా తెలియదండి. అది కనిపెడదామని ఇందుకి దగ్గరగా ఉండే వ్యక్తుల మీద అనుమానం వచ్చి ఒకరినొకరిని అనుమానిస్తూ వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఆ క్రమంలో మీ మీద కూడా అనుమానం వచ్చి మీ దగ్గరకు వచ్చాము. రాజేశ్వరి, పదండి, వెంటనే హైదరాబాద్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. నాకు తెలిసిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అవసరమైతే అతన్ని కూడా మన వెంట తీసుకుని వెళ్దాం. ఇప్పుడే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తా ఉండండి. ఫోన్ తీసి నెంబర్ నొక్కుతూ, ఆంటీ ఆగండి, కంగారు పడకండి. మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎమ్మెల్యేని వెంటనే తీసుకొని వెళ్ళిన ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే ఇందు చనిపోయింది ఒక పెద్ద 5 స్టార్ హోటల్. ఆ హోటల్ యజమాని మామూలు వ్యక్తి కాదు, కోట్లకు అధిపతి. అతనికి అమెరికాలోనూ చాలా హోటల్స్ ఉన్నాయి. అక్కడ అతని బిజినెస్కి తిరుగులేదు. అమెరికాలో అతను చాలా ఫేమస్ అయ్యాడు. అదేవిధంగా ఇండియాలో కూడా హోటల్స్ పెట్టి టాప్ పొజిషన్లో ఉండాలని అనుకుంటున్నాడు. దానికోసమే అతను దేనికైనా తెగిస్తాడు. ఎవరు అడ్డు వచ్చినా వదలడు. ఒక్క మాటలో చెప్పాలంటే చంపడానికి కూడా వెనుకాడడు. ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకే మీ అల్లుడు అర్జున్ని చంపేస్తా అని బెదిరించాడు. ఇప్పుడు కనుక మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇక వార్నింగులు ఉండవు, ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు. అందుకే మనం తెలివిగా ఆలోచించి ఇందుని ఎవరు చంపారో కనిపెట్టాలి. ఇక కష్టపడి కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఇందుని చంపిన వ్యక్తి దొరికిపోయాడు అని గౌతమ్ అన్నాడు. రాజేశ్వరి, ఎవరు బాబు? వాడు చెప్పు. ఆ కిరాతకుడిని మామూలుగా చంపను. నా కూతురు ఎంత హింసించి చంపాడో అంతకు 100 రెట్లు వాడికి జరిగేలా చేస్తాను. గౌతమ్, ఇందును చంపింది ఎవరో కాదు, ఇందు కాలేజ్ ఫ్రెండ్ అండ్ క్లాస్మేట్ ఆకాష్. వాట్? ఏంటా నువ్వు చెప్పేది? మనం ఇంకా ఆకాష్ దగ్గరికి వెళ్ళలేదు. ఏం తెలుసుకోకుండా ఆకాష్ చంపాడని ఎలా ఫిక్స్ అవుతావన్నాడు రోహిత్. గౌతమ్, నిజం చెప్పాలంటే ఇందు అర్జున్ని ప్రేమించక ముందు నుంచే ఆకాష్ ఇందుని ఇష్టపడ్డాడు. అప్పటికీ ఇందు మనసులో అర్జున్ లేడు, అలాగే అర్జున్ మనసులో ఇందు లేదు. కానీ అప్పటికే ఆకాష్ ఇందుని విపరీతంగా ప్రేమిస్తున్నాడు. అంతేకాదు,
చాలాసార్లు ఇందుకి ప్రపోజ్ కూడా చేశాడు. కానీ అప్పుడు ఇందు ఆకాష్ని రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ఇందు వల్ల కాలేజీలో ఆకాష్ అంటే బ్యాడ్ స్టూడెంట్ అనే ముద్ర పడిపోయింది. దానికి తగ్గట్టుగానే ఆకాష్ ర్యాగింగ్ అని గొడవలని ఏవో చేసి వాటిలో ఇరుక్కున్నాడు. ఇందు మాత్రమే కాదు, వాళ్ళ కాలేజీలో ఏ ఒక్క అమ్మాయి కూడా ఆకాష్ని ఇష్టపడలేదు. ఎందుకంటే కాలేజ్ అమ్మాయిలతో ఆకాష్ వల్గర్గా మాట్లాడతాడు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఇంకా చాలా చండాలమైన పనులు చేస్తూ ఉండేవాడు. అందుకే ఎవరు ఇతన్ని ఇష్టపడలేదు. చాలా రోజుల తర్వాత ఒకరోజు ఆకాష్ మళ్ళీ ఇందుకి ప్రపోజ్ చేశాడు. ఆకాష్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఇందు ఆకాష్కి ఏం చెప్పిందంటే తనకు ప్రేమ అంటే ఇష్టం లేదని, ఆకాష్నే కాదు తన లైఫ్లోకి ఎవరిని ప్రేమించే ప్రసక్తి లేదని, ప్రేమించి వాళ్ళ అమ్మ నాన్నలకు చెడ్డ పేరు తీసుకురానని, వాళ్ళ కుటుంబం పరువు పోతుందని ఇందు ఆకాష్తో చెప్పింది. అప్పుడు ఆకాష్ వదిలేశాడు. కానీ ఎప్పుడైతే ఇందు అర్జున్ను ప్రేమించుకుంటున్నారని అశ్విన్ ఆకాష్కి చెప్పాడో అప్పుడే ఆకాష్ ఇందుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. రోహిత్, ఏంట్రా నువ్వు చెప్పేది? అశ్విన్ ఆకాష్కి చెప్పడం ఏంటి? గౌతమ్, అవునరా, నేను చెప్పేది నిజం. ఇందు వాళ్ళ కాలేజ్ మొత్తం కురుమనాలి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు, ఒక అర్జున్ తప్ప. కానీ ఇందు అర్జున్కి కురుమనాలి తన ప్రేమ చెప్దామని అనుకుంది. అర్జున్ రాకపోతే అది కుదరదు కదా. అందుకే ఎలా అయినా అర్జున్ రావాలని అప్పుడు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ అయిన అశ్విన్తో అర్జున్ టూర్కి వచ్చేలా చేయమని అశ్విన్ని బ్రతిమిలాడింది. కానీ ఇందు ప్రపోజ్ చేయడానికి అర్జున్ని పిలుస్తుందని అశ్విన్కి తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే అర్జున్ని టూరుకు పిలిచేవాడు కాదు. ఎందుకంటే అశ్విన్ కూడా అప్పటికే వాళ్ళ ఫ్రెండ్ అశ్విన్ దగ్గరికి వెళ్ళి అప్పటికి ఇందుని గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఒకరోజు ఇందు వల్ల ఫ్రెండ్ అశ్విన్ దగ్గరికి వెళ్ళి ఇందు కూడా కొండపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటుందని అశ్విన్తో చెప్పింది. ఏమైనా అని అశ్విన్ కంగారుగా ఇందు వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళారు. కానీ అక్కడ జరుగుతున్న సంఘటన చూసిన అశ్విన్ అవక్కయ్యాడు. ఎందుకంటే అక్కడ ఇందు అర్జున్ ఒకరినొకరు కౌగిలించుకొని ఉన్నారు. అశ్విన్కి ఇందుని కౌగిలించుకుంటే ఓకే, కానీ అర్జున్ కూడా ఇందుని కౌగులించుకుంటే నాట్ ఓకే. ఎందుకంటే అర్జున్ అశ్విన్ బెస్ట్ ఫ్రెండ్స్. అంతేకాకుండా అశ్విన్ ఇందును ప్రేమిస్తున్న సంగతి అర్జున్కి తెలుసు. ఆ విషయం అశ్వినే అర్జున్కి స్వయంగా చెప్పాడు. ఇందు అర్జున్ ఒకరినొకరిని ప్రేమించుకోవడం అశ్విన్ను జీర్ణించుకోలేకపోయాడు. ఇందు తనకు దక్కకపోయినా పర్వాలేదు, అర్జున్కి మాత్రం దక్కకూడదని అశ్విన్ అనుకున్నాడు. అప్పుడు అశ్విన్ ఏం చేశాడంటే వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుల్గా తాగేసి ఉన్నాడు. జరిగింది మొత్తం అశ్విన్ ఆకాష్కు పూసగుచ్చినట్టు వివరించి మరీ చెప్పాడు. అశ్విన్ ఆకాష్కి ఏం చెప్పాడంటే, అరే ఆకాష్, ఇందు నిన్ను పెద్ద వెర్రి వెంగలప్పని చేసింది. అప్పుడు నువ్వు ప్రపోజ్ చేస్తే ఏమని చెప్పింది? తనకి ప్రేమ మీద నమ్మకం లేదని, ప్రేమించడం ఇష్టం లేదని, ప్రేమించి వాళ్ళ అమ్మ నాన్న పరువు తీయనని కదా. కానీ ఇప్పుడు అర్జున్ గారితో రొమాన్స్ చేస్తుంది. అంతేకాదు వాడిని పెళ్లి చేసుకుంటుందంట. అర్జున్ నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఆల్రెడీ వాడికి చెప్పాను, అరే ఇందు నిన్ను ప్రేమించినా నువ్వు మాత్రం తనని ప్రేమించకు, ఎందుకంటే ఆకాష్ గాడు ఇందుకి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడని కూడా చెప్పాను. కానీ వాడు వినలేదు. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా నిజాయితీగా ఉండడమే కదరా ఇంపార్టెంట్. అందుకే నేను నీకు సపోర్ట్ చేస్తున్నా. అర్జున్ గాడికి ఎలాగైనా బుద్ధి వచ్చేలా చెయ్యాలిరా. అశ్విన్ అని అర్జున్ మీద ఇందు మీద లేనిపోనివి అన్నీ చెప్పి వాళ్ళని మీద బాగా ద్వేషం పెరిగేలా చేశాడు. అప్పటికి అశ్విన్ వచ్చిన పని అయిపోయింది. వారిలో వారే కొట్టుకొని చస్తారు. ఇక తనకు సంబంధం లేదన్నట్టు చేతులు దులుపుకొని కులు మనాలి రిటర్న్ అయిపోయాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.